హ్యాండ్సమ్ గైస్. గంట 40 నిమిషాలు. మంచి సిట్యుయేషనల్ కామెడీ చూసి నవ్వుకోవాలని అనిపిస్తే ఈ సినిమా ట్రై చేయండి. తర్వాత రగ్గడ్ బాయ్ గా నేనున్నాను, చాక్లెట్ బాయ్ గా నువ్వున్నా. సిట్యుయేషనల్ కామెడీ అంటే అక్కడున్న పరిస్థితిని బట్టి కామెడీ జనరేట్ అవుతుంది అనమాట. వాళ్ళు స్పెషల్ గా కామెడీ ఏం చేయరనమాట. ఆ పరిస్థితిలో, ఆ సిచ్యువేషన్ లో వాళ్ళు ఏది చేసినా గానీ అది కామెడీ అయిపోతుంది. అది సిచ్యువేషనల్ కామెడీ. ఈ సినిమాలో వీళ్ళిద్దరు మెయిన్ క్యారెక్టర్స్. వీళ్ళిద్దరిని ఫస్ట్ టైం ఎవరు చూసినా గానీ, వాడి ఫేస్ చూస్తేనే ఏదో ఫ్రాడ్ చేస్తున్నాడని కేసు వాడు. కాకపోతే మన సినిమా చూస్తున్న కొద్దీ వీళ్ళిద్దరూ తప్పేం చేయరు. వీళ్ళు మంచి చేద్దామనే ముందుకెళ్తారు. కాకపోతే వీళ్ళిద్దరికున్న దరిద్రానికి దరిద్రుడు తొట్టుకెళ్తే సముద్రం ఎండిపోయిందంట. టచింగ్ కూడా బాగుంది. మంచి ఫన్నీగానే అనిపిస్తుంది అనమాట. అడల్ట్ కంటెంట్ ఏం లేదు. చూడొచ్చు. కాకపోతే అక్కడక్కడ కొద్దిగా బూతులు యాడ్ అయితాయి అనమాట. అది పెద్ద గొప్ప బూతులేం కాదు. చిన్న చిన్నగా యాడ్ అయితా ఉంటాయి. ఫైనల్ డెస్టినేషన్ సినిమాలో ఒక్కొక్కళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ గా ఎలా చచ్చిపోతారో ఇందులో కూడా అలాగే డిఫరెంట్ డిఫరెంట్ గా చచ్చిపోతా ఉంటారు అనమాట. మన ఇద్దరు హీరోల దరిద్రం గురించి తెలిసిందే కదా. వాళ్ళు చనిపోవడానికి కారణం వీళ్ళే అని ఆ నింద వీళ్ళ మీద పడతా ఉంటది. ఇది ఒక కామెడీ హర్రర్ సినిమా అన్నమాట. ఇలాంటి సినిమాల్లో కామెడీ నుంచి హర్రర్ షిఫ్ట్ అవ్వాలి. కామెడీ నుంచి సీరియస్నెస్ కి షిఫ్ట్ అవ్వాలి. సో ఇలాంటి షిఫ్ట్ అనేది పర్ఫెక్ట్ గా జరగాలి. జరిగినప్పుడు మాత్రమే ఆడియన్స్ అనేవాడు ఎంగేజ్ అవ్వగలడు. అండ్ ఈ సినిమాలో జరిగిందా అంటే 100% జరిగిందని చెప్పలేదు. ఓ మోస్తరుగా అయితే జరిగింది. ఎందుకంటే పర్సన్స్ చనిపోయేటప్పుడు ఆ ఇంటెన్షన్ అనేది చాలా మంచిగా చూపించారనమాట. ఆ సినిమాలో ఫ్రేమ్స్ పెట్టేటప్పుడు ఒక పర్సన్ చనిపోయేటప్పుడు ఆ ఫ్రేమ్ ఉంటదనమాట. ఒక సీన్ తర్వాత ఒక సీన్ ఒక సీన్ తర్వాత ఒక షాట్ తర్వాత వాళ్ళు ఎలా చనిపోతున్నారనేది చాలా ఇంట్రెస్టింగ్ గా చూపెట్టడం వల్ల మనకు కూడా కొద్దిగా టెన్షన్ బిల్డ్ అవుతుంది అనమాట. అక్కడ కొద్దిగా సీరియస్నెస్ అనేది మంచిగా బిల్డ్ చేసిండు. ఎందుకురా నన్ను వదిలి వెళ్ళావు? అయిపోయింది, బతికి అయిపోయింది. సినిమాలో ఫ్రెండ్స్ గ్యాంగ్ ఉంటారు అనమాట. వాళ్ళే ఒక్కొక్కళ్ళు చనిపోతా ఉంటారు. చనిపోయేటప్పుడు మనకు కొద్దిగా ఎమోషనల్ గా అనిపించాలి. కాకపోతే ఇది కామెడీ హర్రర్ మూవీ కాబట్టి ఆ షిఫ్ట్ కొట్టేటప్పుడు మనకి అంత ఎమోషనల్ కనెక్ట్ ఏమనిపిస్తుంది. పీకితే పీకేర్లే అన్నట్టు ఉంటది అనమాట. సో క్లైమాక్స్ కి వచ్చేసరికి ఓ దయ్యం వస్తుంది, దయ్యాన్ని చంపేస్తారు, రొటీన్ గా ఎండ్ అయిపోతుంది అనమాట. సో సిచ్యువేషనల్ కామెడీ కాబట్టి కాసేపు చూసి గంట 40 నిమిషాలు నవ్వుకోవాలనుకుంటే ఈ సినిమా ట్రై చేసేయండి.